First one, a friend in need is a friend indeed. A friend in need is a friend indeed. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. దీని అర్థం మీకు నిజంగా సహాయం అవసరమైనప్పుడు మీకు సహాయం చేసే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. Second one, a journey of 1,000 miles begins with a single step. A journey of 1,000 miles begins with a single step. 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. దీని అర్థం ఎంత కష్టమైన పని అయినా మొదట ఒక చిన్న పనితో ప్రారంభమవుతుంది. Third one, a new broom sweeps clean. A new broom sweeps clean. కొత్త చీపురు శుభ్రంగా ఊడ్చుతుంది. దీని అర్థం కొత్త యాజమాన్యం వెంటనే చాలా మార్పులు చేస్తుంది. Fourth one, a penny saved is a penny earned. A penny saved is a penny earned. ఒక కాసు పొదుపు చేస్తే ఒక కాసు సంపాదించినట్లే. దీని అర్థం డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. Fifth one, actions speak louder than words. Actions speak louder than words. చర్యలు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయి. దీని అర్థం చెప్పడం కన్నా చేసి చూపడం వల్ల మీ ఉద్దేశాలు మరియు భావాలు స్పష్టంగా తెలుస్తాయి. Sixth one, all the glitters is not gold. All the glitters is not gold. మెరిసేదంతా బంగారం కాదు. దీని అర్థం మెరిసే మరియు ఆకర్షణీయమైన ప్రతిదీ విలువైనది కాదు. Seventh one, barking dogs seldom bite. Barking dogs seldom bite. మొరిగే కుక్కలు అరుదుగా కొరుకుతాయి. దీని అర్థం తరచుగా ఇతరులను బెదిరించేవారు హాని చేయడం అరుదు. Eighth one, beauty is only skin deep. Beauty is only skin deep. అందం చర్మం వరకే ఉంటుంది. దీని అర్థం ఒక వ్యక్తి యొక్క స్వభావం వారు ఎలా కనిపిస్తారనే దానికంటే చాలా ముఖ్యమైనది. Ninth one, beggars can be choosers. Beggars can't be choosers. యాచకులు ఎంపికదారులు కాలేరు. దీని అర్థం ఎంపిక చేసుకునే అవకాశం లేనప్పుడు మీరు పొందగలిగిన దానితో మీరు సంతృప్తి చెందాలి. Tenth one, better late than never. Better late than never. ఎన్నడూ లేని దానికంటే ఆలస్యం మంచిది. దీని అర్థం అస్సలు చేయకపోవడం కంటే ఆలస్యంగానైనా ఏదైనా చేయడం మంచిది. 11th one, calm before the storm. Calm before the storm. తుఫాను ముందు ప్రశాంతత. దీని అర్థం ఏదైనా తీవ్రమైన సంఘటన లేదా సంక్షోభానికి ముందు చాలా ప్రశాంతమైన వాతావరణం. 12th one, don't bite the hand that feeds you. Don't bite the hand that feeds you. మీకు ఆహారాన్ని ఇచ్చే చేతిని కొరకకండి. దీని అర్థం మీకు సహాయం చేస్తున్న లేదా మీకు సహాయం చేసిన వ్యక్తి పట్ల చెడుగా వ్యవహరించవద్దు. 13th one, don't count your chickens before they hatch. Don't count your chickens before they hatch. గుడ్లు పొదగక ముందే కోళ్లను లెక్కించవద్దు. దీని అర్థం మీరు అంచనాల ఆధారంగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయకూడదు. 14th one, don't put all your eggs in one basket. Don't put all your eggs in one basket. గుడ్లన్నిటినీ ఒకే బుట్టలో పెట్టొద్దు. దీని అర్థం
నీ దృష్టంతా ఒకే దాని మీద లేదా ఒకే చోట పెట్టొద్దు. 15th one. Don't judge a book by its cover. Don't judge a book by its cover. పుస్తకాన్ని దాని కవర్ చూసి తీర్పు చెప్పొద్దు. దీని అర్థం బయట చూసి ఒకరు లేదా ఒకదాన్ని ఎలాంటి వారో లేదా ఎలాంటిదో నిర్ణయించవద్దు. 16th one. Easy come, easy go. Easy come, easy go. సులువుగా వచ్చేది సులువుగా పోతుంది. దీని అర్థం సులభంగా సాధించగలిగేది లేదా సంపాదించేది సులభంగా పోతుంది. 17th one. Empty vessels make the most noise. Empty vessels make the most noise. ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. దీని అర్థం జ్ఞానం తక్కువగా ఉన్నవారే ఎక్కువగా మాట్లాడతారు. 18th one. Every cloud has a silver lining. Every cloud has a silver lining. ప్రతి మేఘానికి ఒక వెండి అంచు ఉంటుంది. దీని అర్థం ప్రతి క్లిష్ట పరిస్థితి తరువాత ఒక మంచి పరిస్థితి ఉంటుంది. 19th one. Every dog has its day. Every dog has its day. ప్రతి కుక్కకు దాని రోజు ఉంటుంది. దీని అర్థం ప్రతి ఒక్కరికి వారి జీవితంలో ఏదో ఒక సమయంలో అదృష్టం లేదా విజయం పొందుతారు. 28th one. Great minds think alike. Great minds think alike. గొప్ప బుర్రల ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. దీని అర్థం గొప్ప వాళ్ళంతా ఒకేలా ఆలోచిస్తారు. 21st one. Honesty is the best policy. Honesty is the best policy. నిజాయితీయే అన్నిటికన్నా ఉత్తమమైన విధానం. దీని అర్థం కష్టమే అయినప్పటికీ అబద్ధం చెప్పడం కంటే నిజం చెప్పడం మంచిది. 22nd one. Hope for the best but prepare for the worst. Hope for the best but prepare for the worst. మంచి కోసం ఆశించండి కానీ చెడుకు కూడా సిద్ధం కండి. దీని అర్థం ఆశాజనకంగా ఉండండి కానీ కష్ట సమయాలకు కూడా సిద్ధంగా ఉండండి. 23rd one. If you want something done right, do it yourself. If you want something done right, do it yourself. మీరు ఏదైనా ఒక పని సరిగ్గా జరగాలనుకుంటే దాన్ని మీరే చేయండి. దీని అర్థం మంచిగా చేయటానికి ఇతరులపై ఆధారపడటం కంటే స్వయంగా మీరే చేయడం మంచిది. 24th one. It is no use crying over spilt milk. It is no use crying over spilt milk. పాలు కింద పోయాక ఏడ్చి లాభం లేదు. దీని అర్థం ఇప్పటికే జరిగిన మరియు మార్చలేని పరిస్థితులపై కలత చెందడంలో ఉపయోగం లేదు. 25th one. Last but not least. Last but not least. చివరిదే కానీ తక్కువదేమీ కాదు. దీని అర్థం చివరిలో పేర్కొన్నప్పటికీ ప్రాముఖ్యతలో తక్కువది కాదు. If you think this video is useful, please subscribe to our channel. Thank you.